అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేనిఫెస్టోలో ప్రకటించిన 9 హామీల అమలు, టీఏ బకాయిలు, ఐఆర్ పైన ముఖ్యమైన ప్రకటన. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఎన్నికల హామీలు మరియు పీఆర్సీ, సిఐఆర్లపై ఐఆర్లపై ఏపీ ఎన్జీఓ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలపై ఏపీ ఎన్జీఓల మాజీ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, పెండింగ్లో ఉన్న బకాయిలు, పీఆర్సీ మరియు ఇతర సంబంధిత అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 26,000 కోట్ల రూపాయల బకాయిలపై ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉందని అయితే ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 9 హామీలను గాలికి వదిలేశారని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఏ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందో అర్థం కాని గందరగోళ పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. సిపిఎస్, జీపీఎస్, ఓపీఎస్ వంటి పెన్షన్ పథకాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ నాయకులు ఆ తర్వాత ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తూ ఉన్నా మేనిఫెస్టోలో ప్రకటించిన 9 హామీల్లో కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. సంక్రాంతి కానుకగా ఇస్తామన్న 1,300 కోట్ల రూపాయలను పండుగ ముగిసి వారం గడిచినా ఇంకా విడుదల చేయలేదని ఆక్షేపించారు. పాత పీఆర్సీ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్, ఈఎల్స్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వివిధ రూపాల్లో ఉద్యోగులకు 26,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉద్యోగులకు 1,300 కోట్ల రూపాయలు సంక్రాంతి కానుక ఇస్తున్నామని ప్రకటించడంపై కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సొమ్మును వారికి ఇవ్వడం కూడా గొప్ప విషయమా అని అయితే ప్రశ్నించారు. అంతేకాకుండా సంక్రాంతి కానుక కింద 250 కోట్ల రూపాయలు టీడీఎస్ ఇస్తున్నామని మంత్రి ప్రకటించడంపై కూడా ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఆదాయపు పన్ను కట్టే ఉద్యోగులకు టీడీఎస్ కట్ కాదని, మరి ఆ డబ్బులు ఎవరికి చెల్లిస్తున్నారో అర్థం కావటం లేదని ఆయన అన్నారు. సిపిఎస్, జీపీఎస్ విధానాలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. 2023 జూలై నుంచి అమలు చేయాల్సినటువంటి పీఆర్సీని ఏర్పాటు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వచ్చే అలవెన్స్లు తక్కువగా ఉన్నాయని, అధికారంలోకి వచ్చాక వాటిని పెంచుతామని హామీ ఇచ్చి, ఇక హెచ్ఆర్ఏ, ఇంటి అద్దె, హౌస్ రెంటల్ అలవెన్స్ అన్ని పెంచకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామని చెప్పి నెరవేర్చలేదని, కనీసం 30% ఐఆర్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తామని చెప్పిన హామీ మొదటి 2 నెలలకే పరిమితమైందని, గత 4, 5 నెలలుగా జీతాలు 5, 6 తేదీల వరకు కూడా కొంతమందికి జమ కావటం లేదని ఆయన ఆరోపించారు. పెన్షన్ల కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న హామీని కూడా నిలబెట్టుకోవాలని అయితే ఆయన సూచించారు. వాలంటీర్ల వేతనాలు 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఆశలు కల్పించి ఇప్పుడు వాటిని ఉద్యోగాల్లో చేరకుండా, జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 9 హామీలను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న 2 డీఏ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విధంగా మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ప్రభుత్వ హామీలు నెరవేర్చకపోవడంపై తన గళం విప్పారు.